నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. హీరో కార్తీ విషయంలో ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఇందాక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాతి అని ఆయన ఎలా అయితే ఇందులో స్పందించాడో అంత సంబంధం కూడా లేదు కార్తీక్కి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన ఏదో సత్యం శివం సుందరమో ఏదో సినిమా ఆయన మన అరవింద స్వామి గారు నటించారు. ఇప్పుడు ఫ్రెష్ మూవీ, దానికి సంబంధించి తెలుగు వెర్షన్ కూడా ఉంది కాబట్టి ఆనందంగా ఒక సబ్ అయితే పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చక్కగా కూర్చున్నారు అందరూ హ్యాపీగా. యాంకర్ కొన్ని మేమ్స్ చూపించి ఈయనని సమాధానం చెప్పమని అడిగింది. అంటే ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఆల్రెడీ ప్లాన్డ్గా ఎల్ఈడి స్క్రీన్ మీద అది పెట్టుకున్నారు. ఓకే, యాంకర్ ఆల్రెడీ ప్లాన్డ్గా ఆ క్వశ్చన్ రాసుకుంది. మన మంజూషే అనుకుంటా యాంకర్. అయితే కార్తీ తను అక్కడ ఫ్రెష్ ఫేస్, తనకు తెలియదు అక్కడ ఏంటి అనేది. ఇమీడియట్గా తను దానికి రెస్పాండ్ అవ్వాలి. చూసి లడ్డు కావాలని ఆయన, ఒక లడ్డు కావాలా 2 లడ్డూలు కావాలన్నట్టు ఒక మేమ్ 13 మేమ్లు చేశారులే. అంటే ఇంకోటి టార్గెటెడ్ లడ్డు అనే ఒక ఫ్రేమ్ పెట్ల 3 కూడా పెట్టారు. సో ప్రజెంట్ కార్తీని అడిగితే లడ్డు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడకపోవడం మంచిది అన్నాడు. ప్రజెంట్ అది సెన్సిటివ్ ఇష్యూ అని ఎందుకు అన్నాడు అంటే కార్తీ లడ్డు మీద గౌరవంతో అన్నాడు. ఏమన్నాడు, ఇంతమంది ఇప్పుడు తిరుమల లడ్డు గురించి ఎమోషనల్ అవుతున్నారు, దీని మీద ఇప్పుడు మనం జోకులు వేయడం పద్ధతి కాదు, ప్రజెంట్ అది సెన్సిటివ్ ఇష్యూ అండి, దీని గురించి మాట్లాడొద్దని కార్తీయే అన్నాడు. అది పవన్ కళ్యాణ్కి ఎలా అర్థమైందో, లేకపోతే ఆయన వీడియో చూశాడో లేదో, ఆయనకి ఇంకెవరైనా చెప్పారో లేదో తెలియదు, కానీ ఇలా లడ్డు గురించి సెన్సిటివ్ అనడం తప్పు, ఇట్లా జోకులు వేయడం తప్పు, మానుకోండి, లేదంటే చర్యలు తప్పు, అది లేదు ఇది లేదు, మీరంటే నాకు గౌరవం ఉంది కాబట్టి గౌరవంగా చెప్తున్నాను, లేదంటే ఏ తాట తీస్తా, ఏంటో మాట్లాడదు, అవసరం ఏముంది, అక్కడ ఏం జరిగిందో చూడవా. కార్తీ కూడా అపాలజీ, సరేలే నువ్వు ఎందుకు హర్ట్ అవుతున్నావు కదా అని చెప్పి నీ మొహాన్ని ఒక అపాలజైజ్ పడేశాడు. ఎందుకు పడేశాడు అంటే సినిమా ఒకటి ఉందిగా, మళ్ళీ నువ్వు దాన్ని ఏం చేస్తావో, నీ కిందే ఏడ్చిందిగా సినిమాటోగ్రఫీ ఒకటి, అర్థమైందా. అనుకోకుండా వచ్చిన ఇది, ఆయనకు సచ్చినట్టు క్షమాపణ చెప్తాడు, నువ్వు వద్దనే చెప్తాడు కార్తీ. అంటే తన వల్ల ఒకరు హర్ట్ అవుతున్నారని తెలిస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తాడు, కానీ ఎప్పుడూ డిఫెండ్ చేసుకోరు. కార్తీ అయినా సూర్య అయినా వాళ్ళు అవే నేర్చుకున్నారు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళకి అవే తెలుసు, ఇంకా వేరే విషయాలు ఏం తెలియదు. సో అన్నాడు. అసలు ఆయన అన్నది కూడా కరెక్టో కాదో నీకు తెలియదు, నీకు సపోర్ట్ చేసినట్టుగానే దేవుడికి సపోర్ట్ చేసినట్టు భక్తితోనే అన్నాడు. ప్రజెంట్ లడ్డు గురించి మాట్లాడొద్దని చాలా సెన్సిటివ్ టాపిక్, ఆయన ఒక్క మాట మాట్లాడలా, మంచి చెప్పలా చెడు చెప్పలా, మరి ఎందుకు వీళ్ళు ఎగిరిపడ్డం ఎందుకు, అంత అవసరమే ఉంది దీనికి. అంటే నువ్వు చేసే దీక్షకి ఇంపార్టెన్స్ రావాలని చెప్పేసి లడ్డు గురించి ఎవ్వరు మాట్లాడొద్దు, మాట్లాడితే నేను ఒక్కనే మాట్లాడాలి, ఇది నాదే, ప్రజెంట్ నాకు లేక దొరికిన టాపిక్, దీంట్లో హైలైట్ అవుతే నేనే అవ్వాలన్నట్టు కూర్చున్నాడు ఆయన. అది జరిగింది. థ్యాంక్ యూ.